అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి చెందిన ప్రదేశమైన బ్రహ్మంగారి మఠం అనే ఒక అద్భుతమైన ప్రదేశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఈ ప్రదేశము ప్రస్తుత వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గమని కందిమల్లాయపల్లె అనే గ్రామంలో ఉంది. దీనిని ప్రస్తుతం మనం బ్రహ్మంగారి మఠం అని పిలుచుకుంటున్నాము. ఈ చుట్టూ ఉన్న కొన్ని ఊర్లన్నింటినీ కలిపి బ్రహ్మంగారి గుర్తుగా బ్రహ్మంగారి మఠంను మండలముగా ఏర్పాటు చేశారు. ఈ బ్రహ్మంగారు అంటే తెలియని తెలుగు వ్యక్తి ఉండరు అనే చెప్పుకోవాలి. కాలజ్ఞాన సృష్టికర్త అయిన ఈ బ్రహ్మంగారు తన కాలజ్ఞాన ప్రబోధనల చేత ఎంతోమందిని ప్రభావితం చేసిన మహనీయుడు ఈయన. వైశాఖ మాసం శుద్ధ దశమి నాడు సజీవ సమాధి చెందారండి ఈ బ్రహ్మంగారు. అందువలనే ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఆరాధనా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారండి. దాదాపు 5 రోజుల పాటు నిర్వహిస్తారండి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఉత్సవాల సమయంలో ఇక్కడ లక్షల్లో భక్తులు వస్తారండి. ఉత్సవాల సమయంలో చాలా రద్దీగా ఉంటుంది, చాలా కోలాహలంగా కూడా ఉంటుంది. మఠం చేరుకున్న తర్వాత మనకు 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ దేవాలయం ఉంటుందండి. ఇక్కడి దుకాణాల్లో స్వామివారి పూజా సామాగ్రి మొత్తము లభిస్తుందండి. మరియు స్వామివారి చిత్రపటాలు, చేతులకు కట్టుకునే తాళ్ళు, అలాగే పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అన్నీ ఇక్కడ లభిస్తాయండి. ఈ బ్రహ్మంగారి మఠాన్ని ఎలా చేరుకోవాలి, ఇక్కడ ఏమేమి చూడొచ్చు, ఇక్కడ ఉండే సదుపాయాలేంటి, ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవచ్చు అనే వివరాలు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తానండి. మీరు ముందుగా విజయవాడ, గుంటూరు, మార్కాపురం నుంచి వచ్చే వాళ్ళైతే పోరుమామిళ్ళ మీదుగా మల్లేపల్లి నుంచి ఇక్కడికి చేరుకోవచ్చండి. ఒకవేళ మీరు హైదరాబాద్, కర్నూలు, నంద్యాల ఆ ప్రాంతం వారైతే మైదుకూరు చేరుకొని అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చండి. మీరు నెల్లూరు, ఆత్మకూరు నుంచి వచ్చేవారైతే బద్వేలు మీదుగా బ్రహ్మంగారి మఠాన్ని అయితే చేరుకోవచ్చండి. ఇక్కడికి రావడానికి పబ్లిక్ లేదా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రెండూ అవైలబుల్గా ఉంటాయండి. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి కడప అండి. అలాగే కడపలో ఎయిర్పోర్ట్ కూడా ఉందండి. ఇవి ఇక్కడికి చేరుకోవడానికి ఉన్న రవాణా మార్గాలు. మఠం ఎంట్రన్స్ ముందు 2 సింహాల శిల్పాలు ఉంటాయి. లోపలి వైపు 2 ఏనుగుల శిల్పాలతో చాలా గంభీరంగా ఉంటుంది. కానీ ఆలయం లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక ఈ స్వామివారి చరిత్రకి వస్తే, ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు క్రీస్తు శకం 1608 సంవత్సరంలో జన్మించారండి. అలాగే క్రీస్తు శకం 1693 సంవత్సరం అంటే దాదాపు 85 సంవత్సరముల తరువాత ఈ కందిమల్లాయపల్లె గ్రామంలో సజీవ సమాధి చెందడం జరిగింది. తన చిన్న వయసులోనే కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బనగానిపల్లె అనే గ్రామానికి చేరుకొని గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇంట గోవుల కాపరిగా ఉంటూ, అలా గోవులు కాస్తున్న సమయములో అక్కడికి దగ్గరలోని రవ్వలకొండ అనే ప్రాంతానికి వెళతాడు. ఆ రవ్వలకొండకు దగ్గరలో ఉన్న ఒక గుహలో కాలజ్ఞాన రచన చేశారు. ఈ రవ్వలకొండ క్షేత్రం గురించి మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో ఉందండి, ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి చేరువవుతుందండి. మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్లో చెప్పండి, తప్పకుండా కామెంట్ చేయండి. అలా గుహలో కాలజ్ఞాన రచన చేసిన తరువాత తల కాలజ్ఞాన ప్రబోధనలను బనగానిపల్లె, యాగంటి, నంద్యాల, రవ్వలకొండ ఇలా వివిధ ప్రాంతాలలో బోధిస్తూ తన శిష్యులతో దేశాటన చేస్తూ చివరగా ఈ కందిమల్లాయపల్లె గ్రామానికి చేరుకొని
ఇక్కడ దగ్గరలో ఉన్న పెదకుమర్ల గ్రామానికి చెందిన గోవిందమాంబ గారిని వివాహం చేసుకొని ఇక్కడే సజీవ సమాధి చెందారు. ఈయనకి 5 కుమారులు 1 కుమార్తె సంతానం. ఆమె పేరు వీరనారాయణమ్మ గారు, స్వామివారి కుమార్తె. ఈమె వంశస్థులే ప్రస్తుతము ఈ మఠానికి పీఠాధిపతులుగా మరియు మఠాధిపతులుగా ఉంటూ నడిపిస్తున్నారు. స్వామివారి శిష్యవర్గంలో చెప్పుకోదగిన వారు సిద్ధయ్య స్వామివారు. ఈయనకి ఇక్కడ దగ్గరలోనే ఒక మఠం కూడా ఉంది. మనము లోపలికి రాగానే ఇక్కడ ఒక షెడ్ కూడా నిర్మించారండి. వచ్చిన వారు ఇక్కడ సేద తీరవచ్చు. పక్కనే ఒక వినాయక మండపము ఉంటుంది. మనము స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఒక నంది విగ్రహం కూడా ఉంటుంది. ఈ నంది విగ్రహం ఎదురుగానే స్వామివారి ఆలయం ఉంటుంది. మరోవైపు ప్రసాదాల కౌంటరు, పుస్తక విక్రయశాల కూడా ఉంటాయి. స్వామివారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను అక్కడ విక్రయిస్తూ ఉంటారు. మరోవైపు దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్ కూడా ఉంటుందండి. ఈ స్వామివారి సజీవ సమాధి చెందిన స్థలము ప్రక్కనే స్వామివారి భార్య అయిన గోవిందమాంబ గారి సజీవ సమాధి కూడా ఉంటుందండి. స్వామివారి ఆలయం ప్రక్కనే ఒక చిన్న శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ దర్శన సమయానికి వస్తే 20 రూపాయల టికెట్తో ప్రత్యేక దర్శనం ఉంటుందండి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఉచిత దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారండి. 3 గంటల తర్వాత తిరిగి ఆలయాన్ని తెరచి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక దర్శనంతో దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 7 గంటల తరువాత రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనాన్ని అనుమతిస్తారండి. అంటే దాదాపుగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 9 గంటల వరకు ఇక్కడ దర్శనం ఉంటుందండి. ఇక ఉత్సవాల సమయంలో ఈ సమయాన్ని కాస్త పొడిగించవచ్చు. స్వామివారి సన్నిధిలో నిద్ర చేయాలనుకున్న వారు ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ షెడ్డులోనే నిద్ర చేయడం మంచిది. ఇక్కడ రాత్రిపూట చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ స్వామివారి ప్రసాదాలలో భాగంగా లడ్డు మరియు పులిహార ప్రసాదాలను విక్రయిస్తారు. లడ్డు ప్రసాదము 20 రూపాయల ధర ఉంటుంది. పులిహార ప్రసాదము 10 రూపాయల ధరతో ఇక్కడ విక్రయిస్తున్నారు. స్వామివారి ఆలయం నుంచి బయటకు రాగానే 10 మీటర్ల దూరంలో, ఎడమవైపు 10 మీటర్ల దూరంలో ఈశ్వరీదేవి మఠం ఉంటుందండి. ఈమె బ్రహ్మంగారికి మనుమరాలు. ఈమె పెద్ద కుమారుడి కూతురు. బ్రహ్మంగారి పెద్ద కుమారుడి కూతురండి ఈవిడ. ఈమె 12 సంవత్సరాల వయసులో 14 సంవత్సరాల పాటు, అంటే దాదాపుగా ఈమెకి 26 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశ్వరీదేవి గుహ అనే స్థలములో తపస్సు గావించి స్వామివారి అడుగుజాడల్లోనే నడిచి ఆ 14 సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత బ్రహ్మంగారు సజీవ సమాధి చెందిన ఈ కందిమల్లాయపల్లె అనే గ్రామంలోనే స్వామివారి మఠం పక్కనే ఈవిడ కూడా సజీవ సమాధి చెందారండి. ఈమెకు వివాహము కాలేదు. దర్శన సమయాలు వచ్చేసి స్వామివారి మఠంలో దర్శన వేళలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయండి. ఇక్కడ కూడా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు చూస్తున్నారుగా.
ఇక ఇక్కడ మిగతా చూడవలసిన ప్రదేశాల విషయానికి వస్తే ఇక్కడ స్వామివారి నివాస గృహం అండి. చాలా బాగుంటుంది. 400 సంవత్సరాల క్రితం నిర్మించిన నివాసం అండి అది. స్వామివారి ఇల్లు బ్రహ్మంగారి మఠం ఆలయం నుంచి దాదాపుగా 200 మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. మనము నడిచి వెళ్ళవచ్చు. చాలా బాగుంటుందండి. దాదాపుగా శిథిల స్థితికి అయితే చేరుకుందని చెప్పొచ్చు. మరియు ఇంటి పక్కనే స్వామివారు ఒక్క రాత్రిలో జింక కొమ్ముతో తవ్విన బావిని కూడా మనము చూడవచ్చు. చూస్తున్నారుగా, ఈ బావిని స్వామివారు ఒక్కరోజు రాత్రిలో జింక కొమ్ముతో తవ్వారట. ఇందులో నీళ్లు చాలా పరిశుభ్రంగా తియ్యగా ఉన్నాయండి. నేను తాగాను. చాలా బాగున్నాయి. మరియు ఇక్కడే స్వామివారి ఇంటి వెనుకనే పోలేరమ్మతో నిప్పు తెప్పించిన రచ్చబండను కూడా చూడవచ్చండి. ఇక్కడే పోలేరమ్మ చేత స్వామివారు నిప్పు తెప్పించారు. ఆ రచ్చబండే ఇది అని చెబుతున్నారండి. పక్కనే రామాలయాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ రామాలయం కొత్తగా నిర్మించారండి. చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశ్వరీ దేవి గుహను కూడా మనము చూడవచ్చండి. ఇక్కడి నుంచి మైదుకూరు వెళ్ళే రోడ్లో ఈ ఈశ్వరీ దేవి గుహ అయితే మనకు నెలకొని ఉంటుంది. మనము ఇక్కడి నుంచి ఈశ్వరీ దేవి గుహను చేరుకోవాలంటే ఈ రోడ్లో దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ దూరము అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఒక 70 నుంచి 80 మెట్ల దాకా ఎక్కి ఈ ఈశ్వరీ దేవి గుహనైతే దర్శించవచ్చు. మరియు బద్వేలు వెళ్ళే రోడ్లో కక్కయ్య స్వామివారి మఠాన్ని కూడా మనం చూడవచ్చు. కక్కయ్య స్వామివారి మఠం వెనుకనే పోలేరమ్మ గుడిని కూడా మనం చూడవచ్చండి. పోలేరమ్మ కాస్త మహిమ కలది కాబట్టి నేను దూరంగా ఉండి షూట్ చేస్తున్నాను, దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఆ వేప చెట్టు కిందనే ప్రస్తుతము పోలేరమ్మకి పూజాది కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. పక్కనే కొత్తగా గుడిని కూడా నిర్మించారు. అక్కడ ఇంకా పూజాది కార్యక్రమాలు జరగట్లేదేమో. మరియు మన సాగునీటి అవసరాలకు, తమిళనాడు వారి తాగునీటి అవసరాలకు నిర్మించిన బ్రహ్మం సాగర్ను కూడా ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే మనము చూడవచ్చు. మరియు ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో సిద్ధయ్య స్వామివారి మఠం కూడా ఉంది. అది కూడా మనం దర్శించవచ్చు. ఇక్కడ భోజన సౌకర్యం గురించి చూస్తే స్వామివారి ఆలయంలోనే నిత్యాన్నదాన సదుపాయం ఉంటుందండి. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు అన్నదాన సౌకర్యం అయితే ఉంటుంది. మరియు మఠము వచ్చే దారిలోనే ఒక అన్నదాన సత్రం ఉంది. అక్కడ కూడా నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇది కాకుండా మైదుకూరు వెళ్ళే దారిలో ఈశ్వరీదేవి గుహ వద్ద కూడా నిత్యాన్నదానం అయితే ఉంటుంది. మరియు మల్లేపల్లి వెళ్ళే దారిలో అచలానంద ఆశ్రమం కూడా ఉంటుందండి. అక్కడ కూడా రోజులో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎంతమంది వచ్చినా సరే భోజనం అయితే వడ్డిస్తూ ఉంటారండి. ఇక్కడ వసతి సౌకర్యానికి వస్తే ఇక్కడ వీర గురు సదన్ అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ రూములు అయితే అద్దెకిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సింగిల్ పర్సన్కి రూము ఇవ్వరండి. కనీసం 2 వ్యక్తులు ఉంటేనే రూము ఇస్తారు. దాదాపుగా 350 నుండి 450 వరకు ఛార్జ్ చేస్తారండి. ఇది కాక టీటీడీ వారు ఏర్పాటు చేసిన యాత్రికుల వసతి సౌకర్య గృహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అవి కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి, గమనించవచ్చు. ఇవండి ఈ బ్రహ్మంగారి మఠం గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్లో చెప్పండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.